హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ లవ్ అంకిత్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మేమైతే చాలా బాగున్నాము. ఈ ఫోన్ అయితే నాన్న కోసం అయితే బుక్ చేసినాము. ఎలా వస్తుందేమో అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది. మొన్న పండగకి వెళ్ళినప్పుడు అయితే నాన్న అయితే అన్నాడు ఫోన్ కావాలి నాకు అని. అంటే తక్కువ రేట్లో అంటే చూసినాం, బయట ఎక్కువ రేట్లు ఉన్నాయి అనేసి ఆన్లైన్లో బుక్ చేద్దామని అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసినాము. చాలా బాగా అయితే వచ్చింది ఫోను. చూశారు కదా ఎంత బాగుందో. మా చిన్నోడైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాడు కదా. దీని రేట్ ఎంత పడ్డదో నేనైతే లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ రోజు ఫోన్ తీసుకొని అయితే మా బావ కొంచెం తొందరగా వచ్చిండు. ఎందుకంటే డీమార్ట్కి వెళ్ళి సామాన్ తీసుకొద్దామని అయితే చెప్పినాం. అయితే పండగ ముందే కొన్ని సరుకులు అయితే అయిపోయినాయి ఇంట్లో. పండుగకు ఊరెళ్ళి వచ్చినాక తీసుకుందామని అయితే అనుకున్నాము. అందుకే ఆ రోజు కొంచెం తొందరగా వచ్చిండు కదా, అలానే డీమార్ట్కి పోయి సామాన్ తీసుకుందాం అనేసి అయితే డీమార్ట్కి అయితే వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన సామాన్ అయితే అన్నీ తీసుకున్నాము. పౌడర్ డబ్బి ఇంట్లోకి ఏవి లేకుండా ఇంట్లో వెళ్ళదు కదండి. అందుకే డీమార్ట్లో కొంచెం ఆఫర్లో వస్తాయి కదా అనేసి డీమార్ట్కి అయితే ఒక 2 monthsకు సరిపోతాయి మాకు. అంత సామాన్ అయితే తీసుకొని అయితే వచ్చినాము. బిల్ ఎంత పడ్డదో లాస్ట్లో అయితే చెప్తాను. వచ్చేటప్పుడు అయితే మా బావ చికెన్ అయితే తీసుకున్నాడు. ఇంట్లో ఏం కర్రీ లేదని చికెన్ కర్రీ ఇక్కడ తెచ్చిన సామాన్ ఇక్కడ పెట్టి చికెన్ పులావ్ చేద్దామని అయితే చికెన్లోకి ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి మారినేట్ చేసి అయితే ఒక 1/2 hour పెట్టేసి చికెన్ పులావ్ అయితే చేసి తిని పడుకున్నాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో అండి. మంగళవారం కదా, దీపం పెడదామని బయట అంతా క్లీన్ అయితే చేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. వంట అయితే కంప్లీట్ అయితే చేశాను. కర్రీ వచ్చేసి అయితే అన్నము, కర్రీ వచ్చేసి అయితే మిల్ మేకర్ కర్రీ, టమాటా కర్రీ అయితే చేసి మా బావకు పిల్లలకు స్నాక్స్ లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసి పిల్లలకైతే బ్రష్ చేసుకోమని చెప్పి వాళ్ళకైతే పాలైతే పోసి వాటర్ అయితే కాగబెట్టి స్నానం అయితే చేయించేసి రెడీ చేసి వాళ్ళనైతే స్కూల్కి అయితే పంపించేసిన. అక్కడ వాటర్ అయితే మా బావ కోసము, మా బావ కూడా వర్క్కి వెళ్తాడు కదా, అందుకే మా బావ ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసి అక్కడ నాకు మా బావకైతే వాటర్ అయితే పెట్టి నేనైతే స్నానం చేసుకొని ఇంట్లోనే ఒక 2-3 చెట్లు అయితే పెట్టుకున్నా. ముందు ఖాళీ ప్లేస్లో గోరెంట, బంతి, ఆ ఫ్లవర్స్ తీసుకొచ్చి అయితే కడప కూడా కడుక్కొని ముగ్గు అయితే పెట్టుకొని దీపం అయితే పెట్టేసిన తర్వాత నైవేద్యం ఏదన్నా ఒకటి ఇంట్లో పాన్లు ఏదన్నా ఒకటి ఉంటే ఏమి లేనప్పుడు ఇలా పెట్టమని అయితే మా అత్తమ్మ చెప్పింది. కొంచెం చక్కెర వేసి అయితే పెట్టిన. దీపం పెట్టినప్పుడు అట్లానే ఉంచొద్దంట, ఏదన్నా ఒకటి అయితే పెట్టాలంట. ఇక్కడ బట్టలన్నీ అయితే ఉతికేసుకున్నా. పిల్లలను అదే పాప 12:30 వరకు అని చెప్పిన కదా, పాప అయితే వచ్చింది. తనకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి తనకు తినిపించుకుంటూ నేను కూడా అయితే మిల్ మేకర్ కర్రీ వేసుకొని అయితే అన్నం అయితే తిన్నాను. ఇక్కడ పాప స్కూల్లో తీసుకెళ్ళిన స్నాక్స్ తినలేదంట, అవైతే రాగానే తింటుంది. తర్వాతకి తిని అయితే కొద్దిసేపు అయితే పడుకోబెడతా రోజు. తర్వాతకి డీమార్ట్కి వెళ్ళి సామాన్ తీసుకొచ్చిన అని చెప్పిన కదండి, అవైతే నైటు లేట్ అయింది, అవైతే ఏమీ సర్దుకోలేదు. ఇవైతే ఇక మొత్తం అన్నీ ఎక్కడెక్కడ సర్దుకుందామని అయితే సర్దుతున్నాను. ఇవి బిల్లు ఎంత అయిందో చూస్తే కొన్నే ఉన్నాయి కదా, చూడడానికి బిల్లు అయితే మేము 2000 అవుతుందేమో అనుకున్నాము, కానీ 4000 అయినాయండి. పిల్లల కోసం కర్చీపు కూడా తీసుకున్నాము. ఎన్ని కర్చీపులు తీసుకున్నా ఉంచట్లేరు, పోగొట్టుకొని వస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు కదా. అందుకే కొంచెం ఎక్కువ అయితే కర్చీపులు అయితే తీసుకొని వచ్చినాము. దేవుడికి నూనె, అన్నీ అగరబత్తులు, ఇంట్లోకి సంబంధించినవి అన్నీ తీసుకున్నాము. ఆవు నెయ్యి అండి, ఇది 2 బాటిల్స్ అయితే తీసుకొచ్చినాము. ఒకటి ఇంట్లోకి దేవుడికి దీపం పెట్టడానికి అని 2 అయితే తీసుకొని వచ్చినాము. అన్నీ సర్దేసరికి అయితే 3:30 అట్లా అయింది. బాబుని అయితే తీసుకొని వచ్చి వాడికైతే స్కూల్ డ్రెస్ ఇప్పేసి ఫ్రెష్ అప్ చేసేసి అయితే ఇక్కడ ఉతికేసిన బట్టలన్నీ తీసి మడత అయితే పెట్టుకొని సాయంత్రం పని అయితే స్టార్ట్ అయితే చేసినండి. బాసనలు అన్నీ తోమి ఇంట్లో అయితే క్లీన్ చేసి పిల్లల్ని అయితే ట్యూషన్కి అయితే పంపించేసి వచ్చిన తర్వాత
ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. అందుకే మార్కెట్కి వెళ్ళి అయితే కూరగాయలు తీసుకొద్దామని అయితే మార్కెట్కి అయితే వెళ్ళినాం. కొన్ని కూరగాయలు, ఆనియను, పిల్లల కోసం పండ్లు అయితే తీసుకొని వచ్చినాం. తర్వాతకి ఇది నైట్ లాగా అండి. నైట్ అయితే ఆలుగడ్డ ఫ్రై, అన్నం అయితే చేసి అన్నం అయితే తింటున్నాము. పిల్లలకి తినిపించి నేను కూడా తిన్నాను. మా బావ రాలేదు, కొంచెం లేట్ అవుతుందని చెప్పిండు. అందుకే మేమైతే అన్నం అయితే తింటున్నాం. ఇక్కడ ఫోన్కి ఎంత అయిందంటే బయట తీసుకుంటే కొంచెం ఎక్కువ పడు కావచ్చు. ఆ ఫోన్కి అంత బాగుందండి. 7,200 పడ్డది ఆన్లైన్లో. ఎలా వస్తుందేమో అనుకున్నాం కానీ చాలా బాగా అయితే వచ్చింది. ఫోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం బడ్జెట్గా మంచిగా తీసుకోవచ్చు. చాలా బాగుంది ఫోన్ అయితే. పిల్లలకు తినిపించేసి నేను కూడా అయితే తిన్నాను. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.